శ్రీనివాసరెడ్డి గారు, బాబుజీ గారు చెప్పిన దాంట్లో ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, ఎన్డీఏ పక్షాలుగా మీరు కానీ లేకపోతే అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ అమరావతి రాజధాని అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. అప్పుడు చెప్పారు, ఇప్పటికీ చెప్తారు. వాళ్ళలో వేరే రెండో అభిప్రాయం లేదు ఆ పార్టీల్లో. వైసీపీ మాత్రం స్టిల్ ఇంకా ఏదో కెలకాలనే చూస్తుంది దాన్ని. మొన్నటికి మొన్న బొత్స సత్యనారాయణ గారు కూడా అప్పుడున్న పరిస్థితుల్లో 3 రాజధానులు అనుకున్నాం, ఇప్పుడు ఏంటి అనేది మేము పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అన్నాడు. కానీ ఆయన అమరావతి రాజధాని అని మాత్రం అనలేదు. మీరు గమనించే ఉంటారు శ్రీనివాసరెడ్డి గారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో డెఫినెట్గా విమర్శ ఉంటుంది. గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి దాన్ని నాశనం చేస్తూ ఉంటే సినిమా చూసినట్టు చూసారా, ఎందుకు చోద్యం చూశారు అనే చర్చ ఇక అది అంత తొందరగా పోదు. మిమ్మల్ని కాదు, తొందరగా పోదు. నాగభూషణ్ గారు దాన్ని కవర్ చేసుకోవాలనుకున్నా, ఇంకెవరు కవర్ చేసుకోవాలనుకున్నా ఆ విపరీతమైన యాంగర్ ఉంది అప్పట్లో. సరే, ఆ తర్వాత కాలంలో కొంత దాన్ని జట్టు కట్టడం వల్ల 3 పార్టీలు పొత్తు పెట్టుకోవడం వల్ల సరే వాళ్ళ సానుకూలత వీళ్ళ మీద కాస్త ఇదై ఉండొచ్చు. ఏదైనా కానీ అయిపోయింది, దాని గురించి నేను అనట్లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ అలాంటి అభిప్రాయం రాకుండా చేయడం అనేది మళ్ళీ మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి చేయడం యొక్క ఉద్దేశమే అని అనుకోవచ్చా? ఇలాంటి రెండో అభిప్రాయం ఇంకా లేకుండా చేయొచ్చు అనేది ఉందా? ఒకటి, వెంకటకృష్ణ గారు, మీ రిమార్క్స్ లో మీరు చెప్తున్నప్పుడు చాలా విషయాలు కూడా ప్రజలకి ఆలోచనని రేకెత్తించే విధంగా ఉన్నాయి. వాటికి సమాధాన పడటానికి కూడా అంటే మీరు చెప్తున్న వాటిలో నుంచి ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అమరావతి ఉద్యమాన్ని ఆమూలాగ్రం గమనంలో తీసుకొని దాంతో పాటు ఆలోచన చేసిన వాడిగా, ఆ రోజు రైతు రాష్ట్ర అధ్యక్షుడిగా, అయితే అదే విధంగా అమరావతి ఉద్యమానికి కూడా కోఆర్డినేషన్ లో నేను ఉన్నాను కాబట్టి నాకు ప్రతి విషయం తెలుసు. ఆ రోజు జరిగినటువంటి దాంట్లో ఏదైతే రాజధానిగా సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి దానికి శంకుస్థాపన చేసి, సరే మట్టి నీళ్లు అనేటువంటిది ఏంటంటే అది సాంప్రదాయం. ఇక్కడ మట్టి నీళ్లు మొత్తం బిల్డింగ్లో తెచ్చి పెట్టలేరు కాబట్టి, ఇప్పుడు ఈ నగరాన్ని తెచ్చి పెట్టలేరుగా. సింబాలిక్ గా నీళ్లు మట్టి ఇవ్వటం అంటే నగర నిర్మాణానికి ఆ నవధాన్యాలు చల్లి మట్టి నీరు ఇవ్వటం అంటే నిర్మాణ అభివృద్ధిని కోరుకోవడం, అది శాస్త్రయుక్తంగా. దానికోసం అని చెప్పి వారు అది ఇవ్వటం జరిగింది. దీనికి నేను 2 ఆన్సర్లు చెప్పదలుచుకున్నాను. ఆ రోజు 2016 తర్వాత రాజధాని నిర్మాణం ప్రారంభమై 3 సంవత్సరాలు కూడా ఆ సమయం లేదండి. ఆ 3 సంవత్సరాల్లో తాత్కాలిక భవనాలు అని చెప్పేసి, తాత్కాలిక రాజధాని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ అవసరం కోసం ప్రచారం చేసుకుంది. అది ట్రాన్సిస్ట్ తప్ప టెంపరీ కాదు అనేటువంటి విషయం మనం అనేక సందర్భాల్లో డిబేట్లలో మనం ప్రజల్ని ఒప్పించడానికి అనేక మంది అలాంటి శక్తుల్ని వాళ్ళ మనసుల్లో తోరటానికి కావాల్సిన ప్రయత్నం చేశాం. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ కూడా ఇచ్చింది కోర్టుకి. ఇచ్చినటువంటి అఫిడవిట్ లో రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి సంబంధాలు, రాష్ట్ర రాజధాని నిర్మాణం ఏ దీంట్లోకి వస్తుంది, ఏ జాబితాలోకి వస్తుంది అంటే కేంద్ర జాబితానా, రాష్ట్ర జాబితానా, ఉమ్మడి జాబితానా అనే అంశంలో ఉండేటువంటి మీమాంసలు అనేక సందర్భాల్లో ఇది వాళ్ళ చేసిన దానికన్నా బీజేపీ వాళ్ళు మోసింది ఎక్కువ. వాస్తవంగా వాళ్ళ పైన పడ్డ నింద ఎక్కువ. వాళ్ళ పాత్ర ఏముంది, ఏమి లేదు, వాళ్ళు ఏమి చేయలేకపోయారు, లేకపోతే నిజంగానే చేయలేదా, ఇలాంటి విషయాల మీద ప్రజానీకానికి అంత స్పష్టమైనటువంటి చట్టపరమైన అంశాల మీద అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు ఎక్కువ మోసిన మాట నిజం. అయితే ఇక్కడ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని పిలవటంలో ఒకటి, చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిన ఏ వ్యక్తి అయినా సరే తను పద్ధతుల్ని, ఒక సిస్టమ్ ని ఏ విధంగా గౌరవిస్తారో అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఓ మీటింగ్కి వస్తే ఆ గ్రామ ప్రెసిడెంట్ నే ఆ సభ అధ్యక్షుడిగా కూర్చోబెట్టి నడిపించేటువంటి వ్యక్తి. అక్కడ ఎమ్మెల్యేలున్నా, మంత్రులున్నా, ఎవరున్నా, ఇప్పుడు అఫిలియేటెడ్ బాడీస్ లో ఉండే మమ్మల్ని ఆయా విషయాలు వచ్చినప్పుడు ఆయన పక్క స్థానంలో మమ్మల్ని కూర్చోబెట్టుకొని నడిపిన వ్యక్తి. ఈ రోజు రాష్ట్రం ఒక విధ్వంసం తర్వాత రాజధాని పూర్తిగా ధ్వంసం అయిపోయింది. రాజధాని అంటే వాళ్ళు చెప్పింది నిజం. బొత్స సత్యనారాయణ ఇది ఎడారి అన్నా, లేదంటే
ధర్మాన కృష్ణప్రసాద్ ఇంకా అసహ్యకరమైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన, తమ్మినేని సీతారాం లాంటి ఒక డమాబుస్సు దీన్ని శ్మశానంతో పోల్చిన, అది నిజం. వాళ్ళ కోరికది. దాన్ని అలానే చూపించే ప్రయత్నం చేశారు, అలానే విధ్వంసం చేశారు, మొత్తం తవ్వేశారు, గుంతలు చేశారు, మెరకలు చేశారు, ఆగం చేశారు. అలాంటి దాన్ని పునర్నిర్మించేటప్పుడు